హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు వినాయక చవితి రోజు గణనాథునికి స్పెషల్‌గా చేసి పెట్టుకునే 5 రకాల నైవేద్యాలను చేసి చూపిస్తాను. ఈ నైవేద్యాలు గణనాథునికి ఎంతో ప్రీతికరమైనయి. ఈ 5 రకాల నైవేద్యాలు ఏంటి అంటే మోదకాలు, జిల్లేడుకాయలు, ఉండ్రాళ్ళు, పూర్ణం ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములండి. ఇవి గణనాథునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు కాబట్టి మనం వినాయక చవితి అప్పుడు చేసి పెట్టుకుంటాము. వీటిని చాలా ఈజీగా, త్వరగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన విధంగా చేస్తే ఈజీగా అయిపోతుంది. మోదకాలైన, పూర్ణం ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, అలాగే జిల్లేడుకాయలు, ఉండ్రాళ్ళు ఈ 5 నైవేద్యాలను ఈజీ అండ్ క్విక్‌గా చేసి పెట్టొచ్చండి. మనం కొబ్బరి పూర్ణము పిండిని రెడీగా చేసి పెట్టుకుంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా పొడి బియ్యపు పిండి తీసుకున్నాను. మీరు తడి బియ్యపు పిండిని తీసుకోవచ్చు. పొడి బియ్యపు పిండిని ఒక కప్పు తీసుకున్నాను. మనము కొలతలతో చేసుకుంటాం కాబట్టి చెప్తున్నాను. నేనైతే బియ్యపు పిండిని ఒక కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం బియ్యపు పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ కూడా తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడేటప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి బెల్లం అండి. ఒక పెద్ద స్పూన్ బెల్లం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఈ పిండిలో. బెల్లం వేసుకొని చేసుకోవాలి. మరీ చప్పగా కాకుండా ఉంటుంది. అలాగే బెల్లం కరిగిన తర్వాత దీంట్లోకి మనము ఒక కప్పు వరకు ఈ బియ్యం పిండిని వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం ఉడికి దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్దిసేపు అలానే వదిలేయాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని దీంట్లోకి మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. అంటే జీడిపప్పు, బాదాము, కిస్మిస్ ఇవి ఉంటాయి కదా, వీటిని వేసుకోవాలి. కట్ చేసి చిన్న చిన్న పీసెస్‌లా చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొబ్బరండి. మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి పచ్చి కొబ్బరండి. తురిమి కానీ మిక్సీలో పట్టుకో కానీ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదే నెయ్యిలో వేసుకొని కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ముప్పావు కప్పు కానీ, హాఫ్ కప్పు కానీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వరకు వేసుకోండి. నేనైతే హాఫ్ కప్పు వరకు వేసాను. మేము స్వీట్ తక్కువ తింటాము. కాబట్టి ఇలా వేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. 2 ఇలాచీలను పౌడర్‌లా చేసుకొని వేసుకోవాలి. ఇలా ఈ బెల్లము, ఈ కొబ్బరంతా దగ్గర పడే వరకు కొంచెం గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ పిండి ఉంది కదండీ, మనము ఇందాక వేడి వాటర్‌లో వేసుకున్న పిండి. ఈ పిండిని మంచిగా ముద్దలా వచ్చే వరకు మంచిగా మసాజ్ చేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చాలా మంచిగా చేసుకోవాలి. అంటే పిండి మంచిగా సాఫ్ట్‌గా అవ్వాలంటే ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం చేతులకు నెయ్యి అంటించుకొని ఇలా ఒక 5 మినిట్స్ పాటు మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి ముద్ద సాఫ్ట్‌గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుంచి చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఒక నిమ్మకాయంత సైజులో చేసుకోవాలండి బాల్స్‌ని. ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పూర్ణాన్ని కూడా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. అలాగే బాల్స్‌ను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఒక్కొక్క బాల్‌ను తీసుకొని ఇలా మనము పొడి పిండిని చేతిలో తీసుకుంటూ మంచిగా ఇలా అనుకుంటూ, ఇలా పెద్దగా అనుకుంటూ ఇలా చేసుకోవాలి. ఎందుకంటే మనము వీటిని పూర్ణం ఉండ్రాళ్ళు చేసుకోవాలి ముందు. అందుకని ఇలా అనుకుంటూ వెడల్పుగా వచ్చే విధంగా చేసుకోవాలండి. ఇలా రౌండ్‌గా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్‌గా ఒత్తుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా సైడ్‌లన్నీ ఇలా మంచిగా అయ్యే విధంగా ఇలా ఒత్తుకుంటూ కొంచెం పెద్దగా అనుకుంటూ ఇలా అరచేతిలో పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పూర్ణం ఉంది గదా, ఈ పూర్ణాన్ని కూడా ఇలా బాల్స్‌లా చేసుకొని ఈ పిండి మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ సైడ్స్ అన్నీ ఇట్లా పైకి వచ్చే విధంగా ఇలా అనుకుంటూ అన్నిటినీ క్లోజ్ చేయాలండి. ఆ బాల్ లోపలికి పూర్ణం పోయే విధంగా మంచిగా ఇలా అనుకుంటూ మొత్తం కవర్ చేయాలి. బయటికి వెళ్ళకుండా, ఓపెన్ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ స్లోగా కొంచెం
నెమ్మదిగా చేసుకోవాలి. ఫాస్ట్‌గా చేస్తే మాత్రం విరిగిపోతుంది పిండి. ఇలా చేసుకొని ఇలా రౌండ్‌గా అనుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్‌గా వస్తే అయిపోతుంది. ఏమైనా క్రాక్స్ కానీ ఏమన్నా ఉంటే మాత్రం వీటికి వాటర్‌తో ఇలా రుద్దితే సరిపోతుందండి. మనం వాటర్ తీసుకొని వీటిపైన ఇలా పెట్టి రుద్దాలి. అంతే క్లోజ్ అయిపోతుంది. ఇట్లా సాఫ్ట్‌గా అయిపోతుంది. మొత్తం ఈ క్రాక్స్ లేకుండా అవుతుంది. ఇలా చేసుకోవాలి. అంతేనండి. ఈ బాల్ అంటే ఈ పూర్ణ ఉండ్రాళ్ళైతే అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 4 పూర్ణ ఉండ్రాళ్ళని చేశాను. ఇలా చేసి పెట్టుకుని తర్వాత ఈ పూర్ణం కుడుములు రెడీ చేసుకుందామండి. దీనికోసము ఇంకో బాల్‌ని తీసుకోవాలి. అంటే పొడిపిండిని ఇలా చేతిలో తీసుకుంటూ పొడిపిండితోటే మనం ఇలా వీటిని ఒత్తుకోవాలి. అంటే ఇప్పుడు మనము పూర్ణం కుడుములు అన్నాం కదా! కొంచెం ఇట్లా రౌండ్‌గా కాకుండా ఇలా పొడవుగా వచ్చే విధంగా ఒత్తుకోవాలండి. అంటే మనము కుడుములు అన్నాం కదా! అందుకని ఇలా పొడవుగా వచ్చే విధంగా చేసుకోవాలి. కింద అంటుకోకుండా పొడిపిండిని అరచేతిలో వేసుకోవాలి. అలాగే ఈ పూర్ణం ఉంది కదా! కొబ్బరి పూర్ణం దీన్ని మనము ఇలా పొడవుగా పెట్టుకోవాలి కుడుముల కోసం. పూర్ణం కుడుములు కదా! అందుకని ఇలా చేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని సైడ్‌లకు ఇలా పిండిని తీసేయాలండి. తీసేసి ఇవంతా క్లోజ్ అయ్యే విధంగా మంచిగా ఇలా క్లోజ్ చేసుకొని ఇలా సిలిండర్ షేప్‌లో వచ్చే విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకున్నా అయిపోతుందండి. లేదంటే మనం కుడుములు అన్నాం కదా! అందుకని ఇలా షేప్ వచ్చే విధంగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా నేను 4, 5 చేశానండి. ఇప్పుడు అదే పిండి బాల్‌ని తీసుకొని ఇప్పుడు మోదకాలు చేద్దాము. మనం ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే రౌండ్‌గా ఒత్తుకోవాలి ఇప్పుడు కూడా. ఇలా రౌండ్‌గా చేసుకొని ఇలా ఈ పూర్ణం ఉంది గదా! ఈ పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టుకొని రౌండ్‌గా చేసుకొని ఇలా పిండినంతటిని దగ్గరగా ఇలా వచ్చే విధంగా చేసుకోవాలండి. చూపిచ్చే విధంగా. ఇలా పైన కోన్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి మోదకాలకు. ఇలా చేసుకొని అంతా క్లోజ్ చేసుకొని కింది వైపు మాత్రం రౌండ్‌గా వచ్చే విధంగా షేప్ మంచిగా వచ్చే విధంగా చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత ఓ స్పూన్ తీసుకొని స్పూను రివర్స్‌లో తీసుకొని ఇలా షేప్ మంచిగా వచ్చే విధంగా మౌల్డ్ లేకున్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఈజీగా వస్తుంది. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. షేప్ మనకు మోదకాలకు ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇలా చేసుకొని అన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ మోదకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము జిల్లేడుకాయలండి. ఇప్పుడు ఇవి కూడా చేసుకుందాము. దీనికోసం కొంచెము పెద్ద సైజు పిండి ముద్దను తీసుకోవాలండి. పిండి బాల్ పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే పెద్దగా రావాలి కాబట్టి. ఇలా మనం చేతిలో పెట్టుకొని దీన్ని కూడా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ ఈ పూర్ణం ఉంది కదా! ఈ పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా! అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓపెన్ కాకుండా మంచిగా 2 వైపులా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇవి కూడా మనము ఎన్ని కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన 5 రకాల నైవేద్యాలు ఒకటి మోదకాలు, జిల్లేడుకాయలు, పూర్ణం కుడుములు, పూర్ణం ఉండ్రాళ్ళు, అలాగే ఉండ్రాళ్ళండి. చిన్న చిన్న బాల్స్ ఉండగా మిగిలిన పిండిని ఇలా బాల్స్‌లా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఉండ్రాళ్ళు తయారవుతాయి. వీటిని మనము ఆవిరిపై ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలండి. మనం ఇడ్లీ పాత్రలు ఉంటాయి గదా! ఇడ్లీ పాత్ర పెట్టుకొని వీటిలో ప్లేట్లు ఉంటాయి గదా! వీటికి నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా వీటిని పెట్టుకోవాలి. కింద దాంట్లో పెట్టొద్దండి. నీరొస్తుంది కాబట్టి ఒకటి వదిలేసి దానిపైన వీటిని పెట్టుకోవాలి. కింది వైపున ఇలా పలుచగా ఉన్నాయి కదా! ఈ జిల్లేడుకాయలని ఇలా పెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఉండ్రాళ్ళు ఉన్నాయి కదండీ చిన్నవి వాటిని పెడుతున్నాను. అయితే చిన్నగా ఉన్నాయి కదా! కిందికి పోతాయని వాటిని పెట్టాను. ఇప్పుడు పైన ప్లేట్‌లో మిగతావన్నీ పెట్టేసుకోవాలండి. పెద్దగా ఉన్నాయి కదా! అన్నిటిని పెట్టేసుకొని దీన్ని మనం ఇడ్లీ పాత్రలో నీరు పోసుకొని వేడైన తర్వాత దీన్ని అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని మూత పెట్టి 12-15 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 12-15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసి అలా ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి వదిలేయండి. ఆవిరంతా పోయి అవి చెమ్మ ఏమన్నా ఉంటే అంతా పోతుంది. మంచిగా అవుతాయి. ఇంతేనండి. ప్రసాదాలైతే 5 రకాల ప్రసాదాలైతే రెడీగా ఉన్నాయి.
ఈ 5 రకాల ప్రసాదాలు గణనాథునికి ఎంతో ప్రీతికరమైనవి కదండీ! వినాయక చవితి రోజు మనం చాలా ఈజీగా, త్వరగా చేసుకోవచ్చు. ఈ ప్రసాదాలు మోదకాలు, పూర్ణ ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు, జిల్లేడుకాయలు, అలాగే ఉండ్రాళ్ళండి. ఇవి మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. వినాయక చవితి అప్పుడే కాదు, కొబ్బరి పిండి ఉందనుకోండి, ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. చాలా మంచిది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనము దీంట్లో ఏమి వాడమండి. ఆయిల్ లేకుండా ఆవిరిపై ఉడికించి చేస్తాం కాబట్టి చాలా మంచిది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి గణనాథునికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి మన వినాయక చవితి రోజు ఈ ఈ ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి మనము వినాయకుడికి పూజించుకుంటాము. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అంటే నేను కుకింగ్ ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాయత్రీస్ కిచెన్.